కాబట్టి నిన్నటి రోజు గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో మా పార్టీ డిమాండ్ చేసినటువంటి పాలసీ పరమైనటువంటి నిర్ణయం మేరకు మా పార్టీ నాయకురాలుగా నాటి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు లిఖితపూర్వకంగా నాటి కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి కట్టుబడి ఉండి ఈరోజు మేము జనాభా సేకరణలో భాగంగా కులగణన కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జబ్బలు చర్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఇది మా విజయము, మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేదో కాంగ్రెస్ పార్టీ ముందు దేశానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఇది నా ఘనత ఆయన చెప్పుకోవడం ఏదైతున్నదో మరి చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో భయపడి మేము నిర్ణయాలు తీసుకోలేదు. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ తోటైతే మేము ఆ రోజు పార్లమెంటులో బయట చెప్పామో అదే కమిట్మెంట్తో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాటలు వింటే ఒక సామెత జ్ఞాపకం వస్తుంది. కథ, రోడ్డు మీద ఎడ్ల బండి పోతూ ఉంటే ఎడ్ల బండి కింద ఒక కుక్క వచ్చిందట. ఆ కుక్క అనుకుందట ఈ ఎడ్ల బండి నేనే మోస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను, ఈ భారం అంతా నా మీదనే ఉంది అనుకుందట. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దేశానికి సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి సత్తా ధైర్యము భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్కు తలవొగ్గి తీసుకోవడం కానీ రాజకీయ దృక్పథంతో తీసుకోవడం కానీ జరగదు. అది జిఎస్టీ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, లేక అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు, లేకపోతే త్రిపుల్ తలాక్ కావచ్చు, ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశ హితం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం మేము అది షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ వైఖరి కావచ్చు, అది ప్రజల దృష్టి పెట్టుకొని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాను తప్ప రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో భయపడి నిర్ణయం తీసుకోమని మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా మనవి చేస్తా ఉన్నాం. మేము చేపట్టబోయే కులగణనలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లాగా న్యాయస్థానాల తీర్పుకు వ్యతిరేకంగా ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు తీర్పునిస్తే దాన్ని కూడా కాలరాచి బీసీ ముస్లింలని ఒక ప్రత్యేకమైనటువంటి కాలం ఏర్పాటు చేసి మత ప్రాతిపదికన ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్పించేటువంటి చర్య ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అంగీకరించదనే విషయాన్ని, మేము చేపట్టబోయేటువంటి కులగణనలో మతపరమైనటువంటి ప్రాతిపాదికన, మతం ప్రాతిపాదికన ఏ వర్గాన్ని కూడా బీసీలో చేర్చే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అసలు కాంగ్రెస్ పార్టీలోనే కులగణన విషయంలో ఏకాభిప్రాయం లేదు. వాళ్ళే 2 నాలుకల దొరితో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరమో లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది షార్ట్ టర్మ్ లక్ష్యాలతో, ఓట్ బ్యాంక్ రాజకీయాలతో, అధికార దాహంతో తీసుకున్నటువంటి నిర్ణయాలే తప్ప ఏ నిర్ణయాలు కూడా దేశ హితం కోసం, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదు.
ప్రజల అభ్యున్నతి కోసం ఈ రోజు కూడా చిత్తశుద్ధి వ్యక్తం చేయలేదనే విషయాన్ని సందర్భంగా గమనిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్లో కూడా చూసాం, లేక కర్ణాటక కాంగ్రెస్లో కూడా చూసాం అనేక రకాల రెండు నాలుకల ధోరణులు. ఈ రెండు రాష్ట్రాల్లో చేపట్టినటువంటి కులగణన ఒక తంతుగా హడావిడిగా చేశారే తప్ప చిత్తశుద్ధి లేకుండా ఆ యొక్క కులగణన చేశారు. అది కులగణన కాదు, కులాలకు సంబంధించినటువంటి సర్వే, అది గణన కాదు. అసలు గణన చేయాలంటే, కులగణన చేయాలన్నా చాలా దానిపైన మరి అంతకుముందే విధానపరంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, చిత్తశుద్ధి లేకుండా ఒక తంతుగా దీన్ని వివరించారే తప్ప ఈరోజు అది కూడా అనేక 50% ఇళ్లలో కూడా 50% జనాభా దగ్గర కూడా ఈ యొక్క కులగణన సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ వెళ్లకుండా ఈరోజు గణన ఎలాగంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. అది యావరేజ్గా తీసుకున్నటువంటి సర్వే మాత్రమే. అది నిజమైనటువంటి కులగణన కాదు, నిజమైనటువంటి గణన ఆధారంగా జరిగినటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అది జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నిష్పాక్షపాతంగా ఈ యొక్క కులగణన జరగాలంటే అది జనగణన జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద కొన్ని లక్షల మంది ఈ యొక్క జనాభా సేకరణలో జనగణనలో పనిచేస్తారు కాబట్టి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని, ఇంత పెద్ద దేశము సుమారు 140 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి మనలాంటి దేశంలో ఏ యొక్క గణన జరగాలన్నా కూడా దానికంటే ముందు చాలా పెద్దగా ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే జనగణనంతో దీన్ని జోడించినప్పుడే అది సమగ్రంగా ఆ యొక్క కులగణన జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము మనవిస్తా ఉన్నాను. ఈసారి చాలా నిర్మాణాత్మకంగా